హలో హార్టీస్, ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో బోనాల పండుగ. అందుకే పొద్దున్నే అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరిపోయా. నేను చిన్నప్పటి నుంచి ప్రతి బోనాల పండుగ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే జరుపుకుంటా. ఈ పండుగ కోసం నేను మా అక్క 1 వీక్ నుండి ప్లాన్ చేసుకుంటున్నాం. మొత్తానికి పండుగ వచ్చేసింది. మా ఇంటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే జస్ట్ 15 to 20 minutes మాత్రమే పడుతుంది. చిన్నప్పటి నుంచి ఏ పండుగలు ఉన్నా, ఏ స్పెషల్ అకేషన్స్ ఉన్నా, ఈవెన్ ఇంట్లో బోర్ కొడుతుందన్నా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అంత ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఊరంటే. అత్తమ్మ, మామ, బావలు, మా అక్క, అమ్మమ్మ, తాతయ్య అందరు అక్కడే ఉంటారు. మామూలుగా నేను ఎవరింటికి వెళ్ళినా కంఫర్ట్గా ఉండలేను, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం నెలలు అక్కడే ఉండమన్నా కూడా ఉంటా. ఊరికి వెళ్ళే దారి చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పొలాలు, చెట్లు, చల్లని గాలి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇదిగోండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం. ఊర్లోకి రాగానే ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని ప్లేస్కి వెళ్తున్నా అన్నట్టు ఎగ్జైట్ అయిపోతా. ఈ ఊర్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఒక్కసారి ఊర్లో అడిగి పెడితే మళ్ళీ తిరిగి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. మొత్తానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఇంటి దగ్గర జామ చెట్లు, ఆరెంజ్ పళ్ళ చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి. నేను వెళ్ళగానే తాతయ్య ఇది తిను అది తిను అని కోసిస్తాడు. నేను వచ్చేసరికి అత్తమ్మ ఇల్లంతా క్లీన్ చేసి రెడీగా ఉంది. బోనం కోసం కుండలో బెల్లమన్నం వండుతారంట కదా, అందుకని అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది. అంతలోపు నేను మా అక్క ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాం. ఇక అత్తమ్మ బోనాన్ని పూజించడం స్టార్ట్ చేసింది. అంటే కుండకి సున్నం రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు కదా, దాన్ని పూజించడం అంటారంట. ఈ బోనాల పండుగ అమ్మవారిపై భక్తితో జరుపుకుంటారంట. కుటుంబంలోని వారు ఆరోగ్యంగా, సంతోషంగా, ఇక ఊరు బాగుండాలి అని అమ్మవారికి బోనం సమర్పిస్తారంట. బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చిందంట. అమ్మవారికి ప్రేమతో, భక్తితో వండిన అన్నాన్ని సమర్పించడం ఈ పండుగలో ముఖ్యమైన సాంప్రదాయం అంట. కుండలో అన్నం, బెల్లం, పాలు వేసి బెల్లమన్నం వండుతారంట. ఆ కుండను పసుపు, కుంకుమ, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారట. వేపాకులను పవిత్రతకు, ఆరోగ్యానికి సింబల్గా భావిస్తారట. అలాగే పసుపు శుభానికి, కుంకుమ శక్తికి ప్రతీకగా భావిస్తారంట. మన సంస్కృతి, సాంప్రదాయాలు ఎంత బాగుంటాయో వాటి గురించి తెలుసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, మిమ్ములగా చేటి ఆ తల్లిని నేనమ్మో, నన్ను గొలిసే మీరు నా సంటి బిడ్డలు, నన్ను గలిసే మీరు గాబురాల బిడ్డలు, గుడిసెల ముట్టిన మీ గూడెము కొచ్చిన, తల ముట్టిన మీ గడపలు గోకిన, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, మిమ్ములగా చేటి ఆ తల్లిని నేనమ్మో. ఆ చెరుగట్టకు నేను అమ్మి కట్టమైసినే, ఈ చెట్టు గుట్టలకు నే సుట్టమైతనే, నీ కంటికి నేను కంటి చూపునైతనే, ఇక బోనంని తయారు చేసి ఇంటి మధ్యలో పెట్టి కళ్ళు పోసి దీపం పెట్టి అత్తమ్మ పూజ చేసింది. ఆ తర్వాత మేము కూడా బోనంకి దండం పెట్టుకున్నాం. అన్నిటికంటే నాకు స్పెషల్ ఏంటంటే మా అత్తమ్మ ఈసారి బోనం నాకెత్తుతానని చెప్పింది. ఇక నేను ఫుల్ హ్యాపీ. బోనం ఎత్తుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఈసారి నా కల నెరవేరబోతుంది. ఇంతలోనే డప్పుల శబ్దాలు స్టార్ట్ అయిపోయాయి. అత్తమ్మ నాకు బోనం ఎత్తి కాళ్ళకి నీళ్లు పోసి దండం పెట్టుకుంది. ఇక ఊర్లో అందరూ బొడ్రాయి దగ్గరికి చేరుకున్నారు. నేను కూడా బొడ్రాయి దగ్గరికి వెళ్ళిపోయా. బొడ్రాయికి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పాటలు పాడుకుంటూ బొడ్రాయి చుట్టూ తిరిగాము. మా ఊరాలినే, ఈ సేను తలకల్లా సుకురారం తల్లినే, ఆ కురాడుకుండల్లా నే కూసోనుంటినే, బండారుల దాకున్న భక్తి పోషవ్వనునే. ఆ తర్వాత గ్రామదేవత దగ్గర కూడా పూజ చేసి ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ డప్పుల దాకున్న సప్పుడు నేనులే, నా పేరే ఎల్లమ్మ. అమ్మవారి
అమ్మవారికి బోనం సమర్పించి దీవెనలు తీసుకున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండా బోనం ఎత్తే భాగ్యాన్ని నాకు ఇవ్వమని వేడుకొని అమ్మవారిని తనివి తీరా చూసుకొని ఇంటికి వచ్చేసాం. మీరు బోనాల పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.